ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం గోగుపల్లి గ్రామానికి విచ్చేసిన బడే చొక్కారావు అలియాస్ దామోదర్ వనం నుండి జనంలోకి వచ్చిన బడే చొక్కారావు అలియాస్ దామోదర్ అజ్ఞాతంలో 28 ఏళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్న దామోదర్ గోగుపల్లి గ్రామానికి వచ్చి తన బంధువులను యోగక్షేమాలు తెలుసుకున్నారు. తన భార్య నర్సక్క అలియాస్ సబితక్క 2013 ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పువ్వర్తిలో ఎదురుకాల్పుల్లో చనిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఇటీవల లొంగిపోయిన బడే చొక్కారావు అలియాస్ దామోదర్ 28 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేసి జనజీవన స్రవంతిలో డీజీపీ ఎదుట లొంగిపోవడం సందర్భంగా మన భార్య నర్సక్క అలియాస్ సబితక్క తల్లి కుటుంబాన్ని ఓదార్చి ఏటూరు నాగరం మండలంలోని గోగుపల్లికి చేరుకొని తన భార్య నర్సక్క అలియాస్ సబితక్క స్తూపాన్ని నివాళులర్పించి సబితక్క అమరహే అంటూ జోహార్లు పలికిన బడే చొక్కారావు అలియాస్ దామోదర్ హెచ్పిఎన్ ఛానల్ చైర్మన్ ఎండి హబీబ్ నర్సక్క అయ్య సబితక్క స్తూపాన్ని పుష్పగుచ్చం జోహార్లు చెప్పడం జరిగింది. బడే చొక్కారావు అలియాస్ దామోదర్ గోగుపల్లికి రావడంతో గోగుపల్లి గ్రామస్తులందరూ దామోదర్ అన్నను చూడడానికి తరలి వచ్చి దామోదర్ అన్నను చూసి చలించిపోయారు. హెచ్బిఎన్ ఛానల్ చైర్మన్ ఎండి హబీబ్ ఖాన్ బడే చొక్కారావు అలియాస్ దామోదర్తో అజ్ఞాతంలో 28 ఏళ్ల పోరాటం చేసిన దామోదర్తో యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నువ్వు కర్మలు రాదే అక్క, నువ్వు అందరు కావాలెత్తుకుంటే అక్క, నీ తమ్ముళ్ళని నీ వర్రాలనే అక్క, నీ అక్క చెల్లెళ్ళనే అక్క, అక్క నువ్వు రమలు కడుతున్నది, నువ్వు చిన్నప్పటి తల్లి వచ్చినాలో తిరిగినాలో కొడు కనబడుతుంది, నువ్వు అందరిని కావాలెత్తుకుంటువి, నువ్వు ఇప్పుడు చిన్నలతో వచ్చినవా, నువ్వు ఇప్పుడు కాలుతో వస్తానవా, నిన్నంత కన్నారా చూసుకోవద్దా, మామూలు చూసుకోవద్దా, నువ్వు ఇంకా మంచి వస్తే మంచిగా ఉంటావు నిన్ను ఎన్నుకున్న నీ కళ్ళు పట్టిందా అక్క, నువ్వు మాకే అక్క అంటే నా పెళ్లి చేసి అవతల పడుతుంది అక్క, నా బాధలో అక్కో, నా కష్టాలు ఆలోచించలేకు, నీ చెల్ల చేతిలో పెట్టిపోయినవా బాధితులకి నేను ఎక్కడ లేని స్వర్గాల దిగుతుంది అక్కో.